స్నేహితులారా, ఈ మధ్య చాలా మంది చెబుతున్నారు సెప్టెంబర్లో దేవుడు వస్తున్నాడు అని. చరిత్రలో అనేకసార్లు కొందరు ఒక తేదీ చెప్పారు. 1914, 1988, 2000, 2012, కానీ ఏది జరగలేదు. కానీ బైబిల్ నిజంగా ఏమి చెబుతోంది? మత్తయి 24:36లో యేసు స్వయంగా చెప్పాడు, ఆ దినమును గాని ఆ గంటను గాని ఎవరికి తెలియదు, పరలోకదూతలకైనా తెలియదు, కుమారునికైనా తెలియదు, తండ్రి తప్ప ఎవరికి తెలియదు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది, ఆయన రాక రోజు మనం గెస్ చేయలేము. అసలు ఇంకా బైబిల్లో చెప్పిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగలేదు. మూడవ ఆలయం ఇంకా నిర్మించబడలేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. సువార్త ప్రతి జాతికి పూర్తిగా చేరలేదు. అయితే మనం ఏం చేయాలి? తేదీలను ఊహించడం కాదు, యేసు చెప్పినట్టు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన రాక కోసం పవిత్రంగా, జాగ్రత్తగా జీవించాలి. గమనించండి, దేవుని రాక ఒక క్యాలెండర్ ఈవెంట్ కాదు, అది ఒక్కసారిగా, హెచ్చరిక లేకుండా జరుగుతుంది. మరిన్ని బైబిల్ ఆధారిత నిజ సంఘటనలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు తెలుసుకోవడానికి బైబిల్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.